అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి, ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి మాకు వచ్చిన ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో చేరటానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ కూడా నాశనం చేస్తున్నది. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా గుప్పిట్లో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని అపసహ్యం చేసే విధంగా, అపహాస్యం చేసే విధంగా, దేశంలో ప్రతిపక్షాల నామరూపాలు లేకుండా చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నది మనం గమనిస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను దుడ్డిదారిన కూలగొట్టి, బెదిరించి, లొంగ తీసుకొని సిబిఐ కేసులలో, ఈడీ కేసులలో ఇరికించి ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక నిందితుడుగా ఉన్న వ్యక్తి భారతీయ జనతా పార్టీలో చేరగానే పునీతుడైపోతున్నాడు. అతనిపైన ఏ రకమైన చర్యలు తీసుకోవడం లేదు. ఒకవేళ కేసులున్నా వాయిదా వేస్తున్నారు. అంతేకాకుండా భారతదేశంలో ఉన్న ముస్లిం మైనారిటీస్కు భద్రత లేదు. అందరినీ టెర్రరిస్టులుగా ముద్రవేసి, అందరినీ పాకిస్తాన్ మద్దతుదారులుగా ముద్రవేసి, అక్రమంగా కేసులు పెట్టి ఎన్కౌంటర్లు చేస్తున్నారు. ఈ 10 ఏళ్ల కాలంలో దేశంలో దళితుల పైన దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి. దళిత మహిళల మానభంగాలకు లెక్కేలేదు. అడ్రస్ లేకుండా పోయిన హత్యలు ఎన్నో ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలలో, కొన్ని డబుల్ ఇంజన్ ప్రభుత్వాలున్న రాష్ట్రాలలో ఒక ఇన్సిడెంట్ జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేసే పరిస్థితి లేదు. ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకి